ఉపాధ్యాయులందరికీ ప్రధానోపాధ్యాయులందరికీ నమస్కారం. నేను వీరంపల్లి సిఆర్పి మనుబోలు మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్. సార్, ఈ వీడియో ద్వారా మీకు ఐఎంఎంఎస్ యాప్ను ఏ విధంగా లాగిన్ అవ్వాలి, ఏ విధంగా మనం డైలీ అటెండెన్స్ ఓపెన్ చేసి పెట్టాలో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే విషయంలోకి వెళ్తే, అందరూ కూడా ఆల్రెడీ జగనన్న గోరుముద్ద యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాం. దాన్ని అప్డేట్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వస్తుంది. తర్వాత లాగిన్ దగ్గర మీకు ఆల్రెడీ మీ ఎంఈఓలు కమ్యూనికేట్ చేసినటువంటి యూజర్ ఐడిని పాస్వర్డ్ని ఇవ్వండి. తర్వాత ఈ విధంగా లాగిన్ చేయండి. ఈ విధంగా రాగానే ఏదే వస్తుంది. తర్వాత జగనన్న గోరుముద్ద యాప్ను ఓపెన్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి పీడిఎఫ్ సింబల్ మీద పిక్చర్ సింబల్ అంటారు, దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఈ విధంగా రాగానే హెచ్ఎం సర్వీసెస్ ఓపెన్ చేయండి. హెచ్ఎం సర్వీసెస్లో మన డైలీ అటెండెన్స్ ఓపెన్ చేయండి. డైలీ అటెండెన్స్లో మన క్లాసులు 1 to 5th, ప్రైమరీ స్కూల్స్ అయితే 1 to 5th అని, అప్పర్ ప్రైమరీ అయితే 1 to 5th సపరేట్గా, 6 to 8 సపరేట్గా పెట్టాలి. అదేవిధంగా హై స్కూల్ వాళ్ళు 6 to 8 సపరేటు, 9 to 10th సపరేట్గా పెట్టాలి. ఈ విధంగా పెట్టినట్లయితే మన ఎన్రోల్మెంటు, రోజు అటెండెన్స్ అన్నీ కూడా ఎంతకుముందు మాదిరిగా చేస్తాము. తర్వాత సబ్మిట్ చేస్తాము. ఇది అటెండెన్స్ పెట్టడం అండి. తర్వాత బ్యాక్కి వెళ్ళేసి ఇన్స్పెక్షన్ ఫామ్ను ఎలా ఓపెన్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.